నలిగి ఏదో తపస్సు ఒక తపనతో వచ్చారు అందరూ. సో నాకు ఎంత బలమైన అవకాశం నాకు పిఠాపురంలో పోటీ చేసే అవకాశం కల్పించినందుకు మీరందరూ జాయిన్ అయ్యి తద్వారా నాకు నన్ను మరింత బలోపేతం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సో ఇందాక నేను చెప్తున్నట్టుగా నేను 2 నిర్ణయించుకున్నాను. కేంద్ర నాయకత్వం అడిగితే కేంద్ర నాయకత్వం 2 అడిగారు నన్ను, నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి, ఎంపీగాను పోటీ చేయాలని. నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలని ఉంది. రాష్ట్రానికి ముందు పనిచేసి తర్వాత దేశం కోసం ఆలోచిస్తాను. కానీ ఎంపీ జనసేనదే. ఉదయ్ నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయ్ని ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తాను. కూర్చోండి, ఇద్దరుగా కూర్చోండి. అంటే నాతోటి నన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప నేను ఎవరిని వద్దనుకోలేదు జీవితంలో ఇప్పుడు దాకా. ఒకసారి నా స్నేహం, నా ప్రేమ చూసిన తర్వాత నన్ను ఎవరికి వదలబోతే మా మహేందర్ రెడ్డి గారు మన జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్. నేను పిఆర్పి నుంచి యూత్ వింగ్లో ఉండి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఓడిపోయినా ఏమైనా కింద పడ్డా మీద పడ్డా నా పక్కన ఉండిపోయాను. ఆయన ఎందుకు చెప్తున్నానంటే నేను భావజాలం మాట్లాడను, సాధిస్తాను దాన్ని సాధనలో పెడతాను దాన్ని. సో ఇది కాకినాడ పార్లమెంటు భారీ మెజారిటీతో గెలవాలి మనం. మేము ఉదయ్ అంటే యాక్చువల్లీ చెప్పాలనుకోలే, ఉదయ్ లేదు మావాడు నాకు ఎసరు పెట్టవు కదా భవిష్యత్తులో సరదాగా లేదు. నాకు ఒక బ్రదర్ లాంటి తను, తమ్ముడు లాంటి నాకు. అందుకనే కదా పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఏలే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయన మాట్లాడితే కూర్చొని